కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం. కదరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా ఏఐఎస్ఎఫ్ 89వ వ్యవస్థాపక దినోత్సవం. మానవతా నూతన శాఖ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోనే చావిడి వద్ద సైనిక్ ఫౌండేషన్ ప్రారంభం. శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజారక్షణ భేరీ కమిటీ సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సంస్థ చైర్మన్ కంచర్ల రమేష్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ చట్టాలపైన, పథకాలపైన, రాజ్యాంగంపైన కనీస అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యత, దరఖాస్తు విధానం గురించి తెలియజేశారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 3 ప్రకారం దేశ పౌరులందరూ సమాచారం పొందే హక్కు కలదని, సెక్షన్ 6(1) ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని, సెక్షన్ 4(4) ప్రకారం సమాచారాన్ని తెలుగులో పొందవచ్చని, సెక్షన్ 4(1)(b) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతభత్యాలను సైతం స్వచ్ఛందంగా సమాచారం పొందొచ్చని, సెక్షన్ 2(j)(1) ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డు వెరిఫికేషన్ చేసుకోవచ్చని, సెక్షన్ 5(3) ప్రకారం దరఖాస్తుదారులకు ప్రజా సమాచార అధికారుల సహాయం అందించాలని, సెక్షన్ 19(1) ప్రకారం మొదటి అప్పీల్, 19 ప్రకారం రెండవ అప్పీల్ చేసి చట్ట ప్రకారం నిర్ణీత సమయంలో సమాచారం పొందవచ్చన్నారు. అప్పటికి కూడా మాతో పాటు పనిచేసే వ్యక్తులు నా పేరు ఉపయోగించుకొని 25 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చుకున్న ఫ్యాక్టరీ మీద దాంతోపాటు ఒక ఛానల్ కూడా పెట్టేశారు. ఆ సొమ్ముతోటి చీప్ బయటకు పంపించారు. మళ్ళీ ఇంకొక ఛానల్ కూడా పెట్టారు. దాంట్లో కూడా ఈ విధంగా జరిగింది. ఇలా నేను 4 సార్లు దెబ్బతిన్న తర్వాత 5వ సారి పెట్టేది మాత్రం ఇది రాజకీయంగా ఉండాలి, నిలబడాలి. 5వ సారి పెట్టేది నిలబడాలి, ఖచ్చితంగా నిలబడాలి, అంకితం కోసం పనిచేయాలని నేను ఏర్పాటు చేస్తున్న ప్లాట్ఫామ్. దీంట్లో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు ఉన్నారండి. అలాగే కావలి రాధమ్మ సుప్రీంకోర్టు జడ్జి, మన ఆంధ్రప్రదేశ్ కాలం పార్టీ వైద్యుగా పనిచేసే వ్యక్తి. ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర ఆ ఛాంబర్లో ఉంటుంది. ఇలా ఒక 12 మందితో వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో నిర్మించుకున్నది ఈ సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ. అందులో కూడా నేను ఒక వ్యక్తిని సార్. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈ సంస్థలో పనిచేసేటప్పుడు ప్రతి వ్యక్తికి నేను గ్యారంటీ ఇస్తాను. ఇది నాకే వారంటీ, నేను గ్యారంటీ ఇస్తాను. ఆ పని కూడా మా వ్యక్తులకు చెప్పి చేస్తే, మీరు చెప్పి చేసిన పని మీ వల్ల కానప్పుడు మీ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి లేదా రాష్ట్ర స్థాయి కమిటీకి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేదాకా నాకు అవసరం లేదు. 99% నేనే చేసి మీరు వెళ్ళి చేసుకోమని నేను చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ మరోసారి చెప్తాను సార్. అనంతపురం జిల్లాలో ఒక ఏరియాలో 150 మంది కుటుంబాలని అక్కడ ఉన్న మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ యంత్రాంగం అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అక్కడ 150 కుటుంబాలకు ఓపెన్ కట్టేసి మొత్తం బయటకు పంపిస్తే, సురేష్ వెళ్ళి అక్కడ సమస్య తెలుసుకో అని చెప్పేసి అనంతపురం జిల్లా వ్యక్తిని పంపించి నెక్స్ట్ వీడియోలో వేయించి అదే వ్యక్తి ద్వారా ఆర్టీ వేయించి 150 మందితో ప్లస్ మన కమిటీ సభ్యులు కూడా 250 మందికి దీని మీద సాక్ష్యం చేయించి ఆ ఏరియాలో ఇప్పుడు కూడా నా దగ్గర ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. ఇవి చిన్న చిన్నవి. ఇంకొకటి ఏంటంటే సార్, 24 సంవత్సరాల సర్వీస్లో ఆ ల్యాండ్ 4 ఎకరాల 95 సెంట్ల ల్యాండ్ ఇంతవరకు పరిష్కారం కాదు. 24 సంవత్సరాలు. బట్ మన కార్యకర్త ఒక్క వ్యక్తి ఒకే ఒక ఆర్టీఓ ద్వారా ఆ సమస్యను ఫాలో చేశాం. 24 గంటల సమస్యను మేము కంప్లీట్ చేస్తాం, అక్కడ పెట్టేస్తాం. ఈ మాత్రం మీకు కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇంకొకటి కూడా మీకు నేను చెప్తాను, ఇదే శ్రీకాకుళం జిల్లాలో నాకు వచ్చిన అనుభవం అని చెప్తాను. ఎవరో కొట్టుకుంటే మధ్యలో ఈ జిల్లా వాళ్ళు ఎప్పుడున్న గ్రామస్తులు కొంతమంది వాళ్ళ మీద వెళ్తే వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారని చెప్పేసి వీళ్ళకి పోలీస్ స్టేషన్ కొట్లాడికి వెళ్తే అందులో ఉన్న లేడీ కానిస్టేబుల్ కింద పట్టింది, వీళ్ళకి వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అప్పటికి కూడా మారుమూరు విక్రమప్రసాద్ ఎస్టేషన్ కొంత మాట్లాడేసి బయటకు పంపించేసి జాగ్రత్తగా ఉన్న మిత్రులని చెప్తే వాళ్ళు నన్ను అడిగిందో తెలుసా, ఆ ఎస్ఐ మీద సిఐ మీద కేసు పెట్టి కోర్టుకు లాగాను సార్ అని చెప్పారు. నేను ఎట్లా లాగుతాను సార్? కోర్టుకి నేను లాగా, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. అకస్మాత్తుగా చిన్నపాటి నిర్ణయం జరిగింది, దెబ్బ తగిలింది, దానికి నేను బాధ్యత కాదు కదా. ఇలాంటి విషయం నేను చేశాను. ఆ చేతికి కూడా కాకుండా మళ్ళీ చెప్తున్నాను, ఆ దెబ్బతిన్న వ్యక్తికి 5.5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించాను. ఒక వ్యక్తి ఏమో ఇన్సూరెన్స్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, అంటాడు
ఇంకో వ్యక్తి మాట చెప్పకుండా మీరే చేస్తారు. ఏమంటే ఎవరో ఒక దెబ్బతిన్న వ్యక్తి అని వచ్చి తీసుకెళ్ళమన్నాం. నీకు తెలియకుండా ఆయన తెలియకుండా ఈయన, ఈ ఇద్దరికి ఏం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పిలిచోదా సార్ అని హోల్డ్లో పెట్టేస్తారు. వచ్చి తీసుకెళ్ళమని ఎవరో ఒకరు తీసుకెళ్ళిన తర్వాత మీ జిల్లాలో వీడేదో వచ్చి చేసుకోమని చెప్పి ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు నేను ఆ విధంగా నిలబడుతుంది. వెస్టర్న్ కంపెనీ సార్ మరోసారి చెప్తున్నాను సార్, నేను సంస్థ పెట్టడానికి ప్రధానమైన అర్థం చెప్తున్నాను. ఆ సంస్థలో నేను అనుకున్నది ఖచ్చితంగా ఎలా ఉండాలంటే సమాచార హక్కు చట్టం యొక్క విశిష్టత మరియు ఆవశ్యకతను ప్రతి వచ్చింది మన ప్రశ్నించారు సార్. నేను అడుగుతుంది ఏంటంటే గ్రామ స్థాయిలో కూడా అవగాహన సదస్సులు పెట్టాలి, క్షేత్ర స్థాయిలో కూడా ఈ విధమైన పోరాటం చేయాలనేది మన ప్రధానమైన ఎజెండా. ఎందుకంటే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఆయుపంలో ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే గ్రామ రైతులే. గ్రామంలో రైతులు బాగున్నారంటే ఈ దేశం బాగుంటుంది. అన్నపూర్ణమని మనం పిలుచుకుంటే ఈ భారతదేశంలో అవినీతి పనులు చేతుల్లో పడిపోతుంది సార్. అవినీతి పనులు అంటే ఎవరో కాదండి, 3 రోజుల్లో చేయకుండా 6 రోజులు పొడిగిస్తున్నారు. సంవత్సర కాలంలో మిగతా పనులను 12 సంవత్సరాలు కూర్చుకుంటున్నారు. ఈ విధంగా అవినీతి నిర్మూలన కోసం మనం పెద్ద ఎత్తున యుద్ధమే చేయాలి. ఆ యుద్ధానికి నేను సిద్ధం చేసుకున్న సైనికులు మనమంతా, నేను కాదు మనమంతా, అవినీతి మీద యుద్ధాలను మనం తయారు చేసుకున్న సైనికులు మనమంతా. 1 man army మీద నేను నా మీద దాడులు జరుగుతాయి, అదే ముక్కు సూటిగా 10 మందితో పాటు గుంపు కట్టే సమూహం పేరు ఎలా ఉంటుంది ఎప్పుడు మన ఎప్పుడు కూడా పేర్లేదు. సో ఆ యుద్ధానికి మీరు సిద్ధమా? ఆ యుద్ధానికి మీరు కంకణం కట్టారా? ఆ యుద్ధంలో ప్రాణాల పట్ల కూడా సిద్ధం అనుకుంటే మాట్లాడుస్తారు. నేను రెడీ అంటా, నేను ఇక్కడ నిలబడతా, నేను ఢిల్లీలో ఉండేది సరే ఏదైనా చేయగలను, మీరు చేయడానికి సిద్ధమా అంటా. ఎంత భూమి అక్కడ నా తల్లిదండ్రులు నాకు నేర్పింది చిన్న విద్య. ఆదివారం వస్తే పొలంలోకి కలిపేద్దా ఉంటారు, మళ్ళీ ఆదివారం వస్తే మొక్కలు నీళ్ళు పెడదాం రారా ఉంటారు, మళ్ళీ ఆదివారం దగ్గర దగ్గర పేడగా తింటారండి అంటారు. అంటే మా తాత వాళ్ళ కొడుకుల్ని పోషించి పెద్ద చేసి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయన ఎంత సొమ్ము పోగొట్టుకున్నాడు. ఆయన పోగొట్టుకున్న తర్వాత అదే ప్లాట్ఫామ్ మా నాన్నగారు మాకు ఇచ్చేటప్పుడు ఆయన ఎంత పోగొట్టుకున్నాడు. యాక్చువల్గా మా అన్నదమ్ములతో పాటు నాకు వచ్చింది. మా నలుగురిని పోషించాలంటే మా నాన్న అభివృద్ధికి పాల్పడ్డాడు. అభివృద్ధి అంటే మా నాన్న అమ్మవారు మళ్ళీ చేతులు పెట్టి తెచ్చిన సొంతం మనం సంపాదించి అదే పెంచి పోషించాడు. ఆ సొంతంతో మనకు ఇచ్చారండి. మా నాన్నకి తెచ్చిపెట్టిన ఆ యొక్క అవినీతి సొమ్ముని నేను ప్రజలకు ఇవ్వాలి. ఇష్టంతో మా ఆర్గనైజేషన్స్ నాకు పెట్టిన ఆశని నాకు ఇచ్చిన ఆశని నేను ప్రజలకు ఇవ్వాలి. అది ఏ రూపంలో వెళ్ళాలి అనేది చిన్న ప్రశ్న మార్పు. అంటే రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి మన సమాజంలో. నేను ఒకవేళ మిత్రులతో అక్కడ గురించి చెప్పడం కూడా అది నాకు సమస్య కాదు. మేబీ నాకు తెలిసింది ఒకటే, ప్రజల కోసం ప్రజల మధ్య నిలబడి ప్రజా పోరాటాలు చేసే వ్యక్తులు ఏ వ్యక్తులైనా నేను గౌరవిస్తాను. నేను ఈ యొక్క సమాచార ఉద్దేశం ఏంటంటే, నేను ఒంగోలు కోర్టులో ఒక లాయర్గా ఒక సీనియర్ లాయర్ దగ్గర వర్క్ చేసేటప్పుడు ఆ లాయర్కి ఇల్లు మన సాధారణమైన ఇల్లు. బట్ నేను ఆయన దగ్గర 5 సంవత్సరాలు వర్క్ చేసేటప్పుడు ఆ 5 సంవత్సరాల కాల పరిమితిలో ఆయన 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. ఈ అమౌంట్ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మానవతా శాఖ నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం నలంద స్కూల్ నందు మానవతా వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సభ అధ్యక్షులు రమణారావు, చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి ఎండి రాముడు వారి అధ్యక్షతన నూతన శాఖ ఏర్పాటు చేశారు. పేద విద్యార్థికి మానవతా ఆర్థిక సహాయం, నిరుపేద విద్యార్థిని చిఎన్ నాగ భవితకు ఇంటర్ పాఠ్య పుస్తకముల కొరకు మానవత 4000 ఆర్థిక సహాయం అందించాము. నూతన టీం లక్కిరెడ్డిపల్లి మానవత అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎండి షఫీనాయక్, ఉపాధ్యక్షులు కె మల్రెడ్డి, కాంట్రాక్ట్ కార్యదర్శి ఏ రామచంద్ర, టీచర్ కోశాధికారి పి రవిశంకర్, టీచర్ జాయింట్ సెక్రటరీ వై గంగిరెడ్డి, ఆర్టీడీ పిఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈసీ ఎడ్యుకేషన్ గోవింద్ నాగరాజు, టీచర్ ఈసీ అవేర్నెస్ వెల్పుల రవి, టైలర్ ఈసీ హెల్త్ ఎం రమణ, స్కూల్ డైరెక్టర్ ఈసీ ఎమర్జెన్సీ బి శ్రీనివాస్, టీచర్ నూతన కమిటీ సభ్యులు వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పెద్దలు అందరూ చెప్పినట్టు ఈ మానవతా సంస్థ గురించి నేను కూడా గత 5 ఏళ్ల నుంచి వింటున్నాను. రాయచోటి పట్టణంలో మనము ఎక్కువగా కరోనా తర్వాత వినిన పేరు నాకు తెలిసినంత వరకు మానవత అనే సంస్థ ఒకటి, మనం అనే సంస్థ ఒకటి. దాని గురించి చాలా గొప్పగా చెప్పినారు కాబట్టి మనం అందరికీ దాని గురించి ఇప్పుడు నేను చెప్పే అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, కరోనా టైంలో చాలా మందికి ఈ అంబులెన్స్ సర్వీసెస్ కానీ ఈ మన ఫ్రీజర్ బాక్సుల కోసం కానీ మేమే చాలా మందికి రికమెండ్ చేసాము. అప్పుడు చాలా మందికి అవసరమైంది, అందుబాటులో లేక చాలా మంది కష్టాల్లో పడతా అంటే మా దగ్గర కూడా వచ్చారు, ఇట్లా రికమెండ్ చేయండి, మాకు బాడీస్ ఉన్నాయి, చాలా కష్టమవుతుందని.
ఇలాంటి సేవలు చేశారు. ఇంకా పిల్లల ఎడ్యుకేషన్లో కానీ వేరే విషయాల్లో కానీ ఈ సంస్థ చేస్తున్న పనికి చాలా అభినందనీయం. అలాగే పెద్దలు ఆయన 20 ఏళ్ళ ముందు ఇలాంటి సంస్థ ఇంత పెద్దగా ఎదుగుతుందని ఊహించి చేసినట్టున్నారు. అందుకే ఇది 10 మందికి చాలా స్ఫూర్తిదాయకంగా ఈ సంస్థ ముందుకు వెళ్తుంది. ఇంకా పెద్దలు చెప్పినట్టు ఈ సంస్థకు లకిరెడ్డిపల్లిలో కొద్దిగా ల్యాండ్ ఇష్యూ ఏదో జరిగినట్టుంది. దానికి మా వంతుగా ఏదైనా సరే మీరు ఒక కరెక్ట్ ఫార్మాట్లో ఏదైనా వస్తే మనం హెల్ప్ చేసేదానికి మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా చేస్తాము. ఇలాంటి పనులు ఏది జరగాలన్నా మీలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చినప్పుడు మా వంతు సహాయం చేసేదానికి మేము ముందుంటాం. ప్రొఫెషనల్ వైజ్ నేను కూడా డాక్టర్ని కాబట్టి మాకు ఇలాంటి సంస్థలు ఎంత మటుకు పనిచేస్తాయనేది మాకు చాలా అవగాహన ఉంది. కాబట్టి మా వంతు సహాయం చేసేదానికి మేము ముందుంటాం. ముఖ్యంగా ఈ సభకు మనం పిలిచినందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుతూ మరియు షఫీ నాయక్ గారి టీంకి అందరికీ మరోసారి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మీకు ఇచ్చిన సమయాన్ని మీరు తప్పకుండా మంచి మార్గంలో 10 మందికి ఇంకా బాగా ఉపయోగిస్తారని, మాలాంటి వారికి ఏదైనా మీ సాయం కావాలి, మాలాంటి వారి సాయం కావాలన్నప్పుడు మీరు ముందుకు వచ్చి మమ్మల్ని అడిగితే ఖచ్చితంగా చేసేదానికి మేము ముందుంటాము. చాలా సంతోషం. కొంచెం నడపలే కొంచెం అది కనపడలేయా మళ్ళా కనపడలేదు. జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోనే చావిడి వద్ద సైనిక్ ఫౌండేషన్ ప్రారంభం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, కౌన్సిలర్లు మార్గం హనుమంట్లు, చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, పిప్పర రాజేష్, మర్రి సహదేవ్, వడ్డేపల్లి శ్రీనివాసులతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా విచ్చేసి నిస్సహాయులైన 30 మంది పేదవారికి సైనిక్ ఫౌండేషన్ తరపున నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ మేటిపల్లి పట్టణంలో ఇటువంటి సేవా కార్యక్రమం ప్రారంభం కావడం సంతోషకరమని, ఇంతటి గొప్ప సేవా కార్యానికి శ్రీకారం చుట్టిన ఫౌండేషన్ సభ్యులను అభినందించదగ్గ విషయమని, వారు చేస్తున్న సేవ భావన పేదవారికి చేతుగా ఉంటుందని, ఇటువంటి మంచి కార్యక్రమానికి సైనిక్ ఫౌండేషన్ ద్వారా యువత ముందుకు రావడం వారిని అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సైనిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భాషా చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు అరికెల రాకేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఫౌండేషన్ తలపెట్టబోయే వివిధ సహాయ కార్యక్రమాలు, కార్యాచరణను ప్రకటించారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా మా సైనిక్ ఫౌండేషన్ ద్వారా పెళ్లి శుభకార్యాలకు గాని, మధ్య తరగతులకు గాని, హాస్పిటల్లో ఖర్చులకు లేని పేషెంట్లకు గాని మా వంతు సహాయం అందిస్తామని అన్నారు. యాక్చువల్లీ నేను రాకేష్ బాల్యమిత్రుడు, చిన్నప్పటి నుండి చదువుతున్నాం. సో సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి, మన తరఫున ఏదో ఒకటి సమాజానికి ఇస్తే తిరిగి సమాజం మనకు మంచి జరుగుతుంది అని చిన్నప్పటి నుండి మా గురుగారు ప్రధానోపాధ్యాయులు గుంటుక ప్రకాష్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. మాకు చిన్నప్పటి నుండి అంటే చదువుతో పాటు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం సమాజానికి ఏమి ఇవ్వగలుగుతున్నాం అనేది ప్రతిసారి మేము కలిసినప్పుడల్లా అదే ఆలోచించుకునే వాళ్ళం. సో ఆ ఆలోచన నుండి పుట్టిందే ఈ సైనిక్ ఫౌండేషన్. సో దేవుని వల్ల మేమందరం వృత్తులలో స్థిరపడిన తర్వాత దీని ఒక కార్యరూపం దాల్చాలనుకున్నాము. సో దానికి మా మిత్రులందరూ తోడ్పాటు ఇచ్చారు. సో ఆ తోడ్పాటు వల్లే మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. సో దానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు. అండ్ విచ్చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. సో నా తరపున అంటే ఈ సైనిక్ ఫౌండేషన్ ఫౌండర్గా నా తరపున ఈరోజు ఈ సంస్థకు నా తరపున 10,000 రూపాయలు నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. సో అలాగే మా మిత్రులు కూడా వారికి తోచినంత సహాయం చేస్తున్నారు. సో ఇదే విధంగా ఇక్కడ సహాయం కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంస్థ ఇలానే ముందుకెళ్తూ పేదలకు ఎంతోమందికి సేవ చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ అందరికీ మీ యొక్క ఆశీర్వాదాలు ఉండాలని ఎప్పుడు ఎల్లవేళలా కోరుకుంటున్నాను. సో ఫ్యూచర్లో అంటే ఇది ఏ విధంగా సేవలు ఉంటాయంటే, ఇప్పుడు ఒక మన పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేని స్టేజ్లో ఉంటే ఎవరైనా మీకు ఇట్లా ఉన్నారని మాకు ఫోన్ చేసినట్టయితే మా సంస్థ తరఫున వచ్చి వాళ్ళకి మేము సహాయం చేయగలుగుతాం. అలాగే పెళ్ళిళ్ళు బీద మధ్యతరగతి ఉన్నారు, వాళ్ళకు సహాయం కావాలంటే పెళ్ళికి కావాల్సి ఫ్యూచర్లో మేము మా టీం తరఫున, మా సైనిక్ ఫౌండేషన్ తరఫున ఒక సైనికుల్లా మేమందరం ఒక సైనికుల్లా మీకు వెళ్ళడా మేము వెళ్తూ ఉంటామని నేను సభపూర్వంగా తెలియజేస్తున్నాను. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఏ రంగంలో మీడియం అనేది
మంచినైనా చెడునైనా ముందుకు తీసుకెళ్లే ఒక సాధనం. చాలా చాలా ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ. అందరికి చేసేది ఇది ఎంతో మంచి కార్యక్రమం అండి. నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి చైర్మన్గా భాస్కర్ చంద్రశేఖర్ గారు ఉపయోగపడి, అలాగే అరగ రాకేష్ గారు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసేళ్ళు. నిరుపేదలకు చాలా ఉపయోగపడే ఈ సైనిక్ ఫౌండేషన్ ఎగ్జాంపుల్ అండి. ఒక నిరుపేదకు ఇక్కడ పెళ్లి చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి ఇలాంటి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం చేస్తారు. అలాగే మన ఏఐఎస్ఎఫ్ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసి ఉద్యమం నడిపిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం వేమయ్య యాదవ్ ఘనంగా జరిగిన ఏఐఎస్ఎఫ్ 89వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం వేమయ్య యాదవ్, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు సురేందర్ చౌదరి, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శేషం మహేంద్ర అధ్యక్షతన కదిరి ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో ఏఐఎస్ఎఫ్ 89వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏఐఎస్ఎఫ్ జెండాను ఎగురవేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మాజీ ఉపాధ్యక్షుడు ఎం వేమయ్య మాట్లాడుతూ ఉద్యమాలలో ఉద్భవించిన సమరస్యలో ఉద్యమాల సారథి సూర్యుడు హస్తమించని బ్రిటిష్ పాలకుల నుండి మన దేశాన్ని విముక్తి చేయడానికి బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి స్వతంత్ర ఉద్యమంలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసే ఉద్యమాన్ని నిర్మించిన ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అని తెలిపారు. స్వతంత్రం మా జన్మ హక్కు అని భారత జాతి ఎలుగెత్తి నినాదిస్తున్న తరుణంలో పొత్తిళ్లలోనే పిడికిలి బిగించి 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఊరి కొయ్యలను ముద్దాడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తిగా ఆవిర్భవించిందని, నాటి నుండి నేటి వరకు దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపించడానికి హాస్టల్స్, స్కూల్స్, కళాశాలలో విద్యార్థులు నడుపుతున్న సమస్యల పరిష్కారం కోసం అమ్మాయిలపై జరుగుతున్న టీచింగ్, ర్యాగింగ్, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా అమ్మాయిలకు అండగా పోరాట మార్గాన్ని ఎంచుకుందని విద్యార్థులకు తెలిపారు. 36 ఆగస్టు 12వ తేదీన ఈ దేశవ్యాప్తంగా భారతదేశానికి స్వాతంత్రం కావాలనేటువంటి నినాదంతో ఈ దేశాన్ని అప్పటికే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి 50 మంది విద్యార్థి లోకమంతా కలిసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘమే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్. ఈ ఏఐఎస్ఎఫ్ అనేది 1936 ఆగస్టు 12వ తేదీన ఉత్తరప్రదేశ్లో లక్నో నగరంలో ఏర్పాటు చేసుకున్నారు. 1936 నుంచి 47 వరకు స్వాతంత్ర పోరాటంలో అనేక మంది విద్యార్థి నాయకులు, అంటే మన పూర్వీకులు, అంతేనా, మన పూర్వీకులేనా, మన పూర్వీకులంతా పోరాడి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘనత ఏఐఎస్ఎఫ్ యొక్క సంస్థకు ఉంది. తర్వాత 1947లో స్వాతంత్రం ఈ దేశానికి వస్తే 47 నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటాల కార్యక్రమాల్లోనే ఉన్నారు. 18 సంవత్సరాల నిండినటువంటి యువతి యువకులందరికీ కూడా ఓటు హక్కు కావాలనేటువంటి నినాదంతో మరి ప్రభుత్వమే విద్యారంగాన్ని అందుబాటులో ప్రజలందరికీ, విద్యార్థులకు తీసుకురావాలనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఆ రోజు ఉన్నటువంటి పక్కనున్న తమిళనాడుకు తరలిస్తా ఉంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో అనేకమైనటువంటి విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విద్యారంగం ఉండాలనేటువంటి నినాదంతో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లను నెలకొల్పాలనేటువంటి నినాదంతో అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి ఒక సంఘం ఏఐఎస్ఎఫ్. ఈ ఏఐఎస్ఎఫ్ యొక్క 88 సంవత్సరాలు పూర్తి చేసుకొని 89వ సంవత్సరంలో ఈరోజు అడుగు పెడుతున్న సందర్భంగా కదిరి బాలికల మరి హై స్కూల్లో మరి ఘనంగాన్ని కాపాడేందుకు ఏఐఎస్ఎఫ్ జరిపేటువంటి యొక్క పోరాటాల కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుతామని చెప్పి కొన్ని ప్రభుత్వాలు, మరికొన్ని ప్రభుత్వాలు దేశంలో మరి కొన్ని కొత్త ఈ సిస్టమ్ తీసుకొచ్చి ఇప్పటికీ అనేక ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా తెలియనటువంటి విషయం ఏమంటే 1947కు పూర్వం స్వతంత్ర పోరాటం కోసం ఎంతో మంది విద్యార్థులను ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఉంది. మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టల్ సమస్యలు అయితేనే, మరి తర్వాత మిగిలినటువంటి స్కూల్ సీట్ల విషయం అయితేనే, అప్పటి నుంచి ఉన్నటువంటి ఇప్పుడు హాస్టల్ విద్యార్థులు చాలా మందికి కాస్మెటిక్ ఛార్జెస్ కానీ
మరి మెరుగైనటువంటి భోజనం వసతి కూడా అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు. దానికోసం నిరంతరం పోరాటం చేస్తూ విద్యార్థుల కోసం సంబంధించినటువంటి హాస్టల్ రావాలని, మరి కళాశాలలో సీట్లు రావాలని ప్రధాన డిమాండ్లతో మన అఖిల భారత విద్యార్థి సభకి ముందుండి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది. మరి అదేవిధంగా మనం దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం. కదరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా ఏఐఎస్ఎఫ్ 89వ వ్యవస్థాపక దినోత్సవం. మానవతా నూతన శాఖ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం. జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణంలోనే చావిడి వద్ద సైనిక్ ఫౌండేషన్ ప్రారంభం.